సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నా వద్ద మీరు నేర్చుకున్న విద్యలు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి. ఏ శక్తుల్ని మీకు ప్రసాదించానో వాటిని ఉపయోగించి ఇతరులను బాధించటం కానీ, దుఃఖించేలా చేయటం కానీ ఏ ఒక్కరి యందు అగౌరవంగా, అన్యాయంగా నడుచుకున్నట్టు కానీ తగదు. ఎల్లప్పుడూ మీరు వాటిని ఆర్తులకు, దుఃఖితులకు, అన్యాయాలకు బలైన వారి కొరకు వినియోగించాలి. గురుదేవా, తమకు వాగ్దానం చేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ తమ వాగ్దానాన్ని పాటిస్తాం. ఇన్ని దినములుగా తమరు మాకు తమ మమతానురాగాలతో ఆశ్రయం ఇచ్చారు. ఆ ఆదరణలో మేము మా గృహాన్నే మరిచాము. ఈ మీ ఉపకార రుణాన్ని ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేము. అయినప్పటికీ తమకేమైనా కోరికుంటే దాన్ని మేము తీర్చగలిగితే అది మా మహద్భాగ్యంగా భావిస్తాం. మీ కోరికను మేము అవశ్యం నెరవేరుస్తాం. సందేహించక ఆనతివ్వండి. అయితే విను, మా ఒక్కగానొక్క పుత్రుడు పునర్దత్తుడు చిన్న వయసులోనే మరణించాడు. ఇప్పుడు నీవు మా పుత్రుని మళ్ళీ మాకు తెచ్చివ్వగలవా? చెప్పయ్యా. బాగా తెలుసు, నా అభిష్టాన్ని ఎవరు పూర్తి చేయలేరు కృష్ణయ్య. తెలియక ఎన్నడూ ఇలాంటి వాగ్దానాలు చెయ్యకు. వెళ్ళు, వెళ్ళు. తప్పుడు వాగ్దానం నుంచి నిన్ను విముక్తుడిని చేస్తున్నారు. తప్పుడు వాగ్దానం నుంచి నిన్ను విముక్తుడిని చేస్తున్నారు. అతనికి మరణం ఎలా సంభవించింది? వాణ్ణి సముద్రం హరించేసింది. సముద్రం హరించేసింది. సముద్రం? ప్రభాస క్షేత్రానికి మేము పవిత్ర స్నానం చేయటానికి వెళ్ళాం. మా పునర్దత్తుడు కూడా సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక కెరటం పునర్దత్తుణ్ణి లోనికి లాక్కెళ్ళింది. వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి రాలేదు. అప్పటి నుంచి పుత్ర శోకపు జ్వాలతో మా గుండెలు మండుతున్నాయి. మేము జీవోత్సవాలమయ్యాం. మాత, పునర్దత్తుడు మరణించాడన్న విషయాన్ని దేన్ని బట్టి మీరు విశ్వసిస్తున్నారు? వాణ్ణి సముద్రుడు హరించాక వాడు బ్రతుకుంటాడని ఎలా అనుకో? గురుమాత, అప్పుడప్పుడు మరోలా జరిగే అవకాశం ఉంది. సముద్రంలో మునిగిన ప్రతి ప్రాణి మరణించకపోవచ్చు. వారు ఒకవేళ స్పృహ కోల్పోయి కెరటాలలో కొట్టుకుపోయి వేరే తీరానికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రకారమే జరిగి తమ పుత్రుడు పునర్దత్తుడు వేరొక ప్రాంతానికి చేరి ఉండొచ్చుగా. పలు వత్సరాలు తరబడి ఆ భ్రమలోనే ఉన్నాను. ఎందుకంటే మాతృహృదయం పుత్ర, మా పుత్రుడు మరణించాడంటే నమ్మడం కఠినం, మా కఠినం.
మా కఠినం కృష్ణయ్య. లేదు గురుదేవా, మా వాగ్దానం ఎన్నటికీ అసత్యం కాదు. మేము వాగ్దానం చేస్తే ప్రాణాలను అర్పించైనా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. నేడు మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం. తమ పుత్రుడు త్రిలోకాలలో ఎక్కడున్నప్పటికీ వారిని వెతికి పట్టి తమ చెంతకు చేరుస్తాం. అప్పుడే మేమిరువురం ఆచార్యుల యొక్క గురుదక్షిణ అనే రుణం నుంచి విముక్తులం కాగలుగుతాం. తమ పుత్రుణ్ణి తమకు తీసుకొచ్చి అప్పగించేంత వరకు మేము మా గృహాలకు కూడా వెళ్ళాం. మాకు విజయం కలగాలని మనసారా ఆశీర్వదించండి గురుదేవా. జగత్పతి త్రిలోకనాథ, తమరే స్వయంగా విచ్చేసి తమ దివ్య దర్శనం నాకు ప్రసాదించారు. అందుకు శతకోటి ధన్యవాదాలు. అనుజ్ఞనివ్వండి, తమ కోసం ఈ సేవకుడు ఏం చెయ్యాలి? ఓ రత్నాకర, మా గురువులు మహాత్ములు సాందీపని వారి పుత్రుడు పునర్దత్తుడు నీ ప్రభాస తీర్థమునందు పుణ్యస్నానాచరణకై వచ్చాడు. ఇక్కడే అతన్ని నీ కెరటాలు కబళించి తీసుకువెళ్ళాయి. మా ఆజ్ఞ ఏమిటంటే పునర్దత్తుడు ఎక్కడున్నప్పటికీ అతన్ని నీవు తీసుకొచ్చి మాకు అప్పగించాలి. ప్రభు, పునర్దత్తుడు నా అధీనంలో లేడు. మరి ఎక్కడున్నాడు? పాంచజన్యుడనే పేరు గల భీకర రాక్షసుడున్నాడు. ఇది నిస్సందేహంగా వాడి పనే అయి ఉంటుంది. ఎందుకంటే వాడెప్పుడు సముద్ర స్నానానికే వచ్చేవారిని లోనికి బలవంతంగా తీసుకువెళ్ళి తినివేస్తూ ఉంటాడు. పునర్దత్తుని కూడా వాడే మృంగివేసి ఉంటాడు. ఆ మహాదైత్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడు సముద్ర గర్భాన పడి ఉన్న ఒక చిన్న శంఖంలో దాగి నిద్రిస్తూ ఉంటాడు. ఏమిటి, చిన్న శంఖంలోనా? అవును, ఆ మాయావి రాక్షసుడు వాడి శరీరాన్ని చిన్నదిగా చేసుకుని ఆ శంఖంలోనికి వెడతాడు. అదే వాడి నివాస స్థలం. అయితే పద, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. ఆ? ఆగండి అగ్రజ, మీ వెంట నేను వస్తాను. ఓ దైత్యరాజా, బయటకొచ్చి ఒకసారి చూడు. నీ మృత్యువు నీతో ఢీకొనడానికి సమీపించింది.